వాక్యాన్ని మనం ప్రారంభించుకుందామండి. అందరూ తలలో వచ్చినట్లయితే ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకమందున్న మా దేవ, నీ నామానికి కృతజ్ఞతలు తండ్రి. ఉదయకాల సమయం నుండి రాత్రి సమయం వరకు దేవ, నీ కృప చేత ఏ అపాయం లేకుండా మమ్మల్ని అందరికీ కాపాడి వచ్చినందుకు నీకే కృతజ్ఞతలు దేవా. సహోదర సవాస కూడికను వారానికి 2 సార్లుగా దేవ జరుపుకోవటానికి నీ కృప చూపినందుకు నీకే కృతజ్ఞతలు నాయన. ఇప్పుడు నీ గ్రంథంలో రాయబడిన మాటల దేవ మేము పరిశీలించి నేర్చుకుని మా జీవితాలను తండ్రి సరి చేసుకొని ఈ కొద్ది జీవితంలో భయభక్తులుగా జీవించి నీవుండే మహాలోకాన్ని చేరే భాగ్యాన్ని మాకందరికి దయచేయమని మా ప్రభు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా, దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ఆయుష్నిచ్చి ఈ లోకములు బ్రతకడానికి మరి చక్కనైన అవకాశం ఇచ్చినందుకు క్రీస్తునందు తండ్రైన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈరోజు మనము మాట్లాడబోతున్న అంశం మనకు అందరికి తెలుసు. ఏమంటే, క్రీస్తును సహోదరులు నమ్మలేదు కదా, మరి సమాజం నమ్మునా? అంటే యేసుక్రీస్తు ప్రభుల వారని యేసుక్రీస్తు సహోదరులు నమ్మారా? యేసుక్రీస్తు సహోదరులే నమ్మలేదు కదా, మరి సమాజం ఎలాగ నమ్మును? ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు క్రైస్తవులు కాబట్టి మనం సరిపెట్టుకోవచ్చు, నమ్మింటారు అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో చాలామంది అన్యులు కూడా చదువుతూ ఉంటారు బైబిల్. మరి వాళ్ళ సహోదరులే నమ్మలేదని బైబిల్ చెప్తుంది కదా, మరి సమాజం ఎలాగ నమ్మును? యోహాను సువార్త 7వ అధ్యాయం 4-5 వచనాలు. అంటే ఈయన దాక్కున్నాడు, ఇంట్లో దాక్కుంటున్నాడు అనమాట. అంటే ఇప్పుడు 1వ వచనం చదువుతాను, మీకు అర్థమైంది. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యోదయలో సంచరించనల్లక గలిలయలో సంచరించుచుండెను. ఆ జెరూసలేం పట్టణం నుంచి పారిపోయి వచ్చాడు, గలిలయకి వచ్చి పారిపోయి ఇంట్లో దాక్కుంటున్నాడు. యూదులు యేసుని చంపడానికి దొరికితే వేసేద్దామని చూస్తున్నారు ఈయన్ని. అంటే ఈయన వాళ్ళందరికీ ఆ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా బోధిస్తున్నాడు. నేనే రాజుని, మీకు ఇశ్రాయేల్ రాజుకు మెస్సయ్యని, క్రీస్తును నేనే అని చెప్పుకుంటున్నాడు. ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది ఒక టాపిక్, అది ఒక సబ్జెక్ట్. దాని గురించి ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడదాం. ఇక్కడ మొత్తానికి యూదులు యేసుని చంపాలని ప్రయత్నం చేస్తుంటే ఈయన దాక్కున్నాడు. వాళ్ళు ఎక్కడైతే వెతుకుతున్నారో ఆ పట్టణంలో ప్రవేశించకుండా ఇంకొక ఊరికి పారిపోయి అక్కడ దాక్కున్నాడు. యూదుల పర్ణశాలల పండగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడుగోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. ఇది అంటర్లైన్ చేసుకోండి. దాక్కున్నాడు కదా యేసు ఇంట్లోకి వచ్చి. అప్పుడు ఆయన సహోదరులు యేసుని వచ్చి కాస్త చివాట్లు పెడుతున్నారు. ఏమయ్యా, నువ్వు చెప్పేదేంటి, చేసేదేంటి? నేనేదో పెద్ద ప్రవక్తని, మెస్సయ్యనని చెప్పుకుంటున్నావు. మరి నిన్ను జనం అలా యాక్సెప్ట్ చేయాలి అంటే, అంగీకరించాలి అంటే నువ్వు బయటికి వెళ్ళి కనపరుచుకోవాలి కదా, నిన్ను నువ్వు రుజువు చేసుకోవాలి కదా. మరి రహస్యంగా ఇక్కడికి వచ్చి దాక్కున్నావేంటి అని అంటున్నారు. అని చివరిలో ఏమన్నారు అక్కడ 5వ వాక్యంలో, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని రాశాడు ఆ సువార్తికుడు. అంటే యేసు కుటుంబ సభ్యులు, యేసు తోడబుట్టిన వాళ్ళు యేసు నమ్మలేదు. చెప్తుంది కదా, మనకి బైబిల్లో రాయబడింది కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు సహోదరులే నమ్మలేదు అని యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం మనకు చెప్తుంది. ఆయన సహోదరులే ఆయన యందు ఏం చేయలేదంట, విశ్వాసం ఉంచలేదు కదా. మరి సమాజం ఎలా నమ్ముతుంది ఆయన మాటలు? ఇంట్లో వాళ్ళే నమ్మలేనప్పుడు ఈ సమాజం అంతా ఎలా నమ్ముతుంది అని వాళ్ళు ఈరోజు ప్రపంచానికి చెప్తూ ఉంటారు. ఎవరు? వాళ్ళ పేరు మనకు తెలుసు. ఎందుకంటే బైబిల్ అనేది కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మనకు వచ్చును. ఇంతగా గట్టిగా ఎలా మాట్లాడారంటే, బైబిల్ ఉంది కదా, ఆయన సహోదరులు ఆయన యందు
విశ్వాసం ఉంచలేదని. ఇప్పుడు మనము బైబిల్ గ్రంథంలోనే మనం పరిశీలిద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సహోదరులు ఆయన నమ్మారా లేదా, ఆయన యందు విశ్వాసం ఉంచారా లేదా అనేది బైబిల్ మనం మొట్టమొదటిగా ఆలోచిస్తే మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వచనం త్వరగా చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ బోధింప ఆరంభించను. అనేకులు ఆయన బోధన విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతను ఎక్కడి నుండి వచ్చాను, ఇతనికి ఇవ్వబడిన జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన చేయబడుచున్నవి ఇదేమి, ఇతను ఎవరంట, ఇతను మరియా కుమారుడు కాడా, అతని సహోదరులు ఎవరెవరంట, ఇక్కడ యాకోబు, యూదా, సీమోను. ఇక్కడ మనకి ఇంక యేసే అని ఉండదు కదా. మత్తయి రాసిన సువార్త 13:55 అయితే మనకి బాగా రాయబడి ఉంటుంది. అక్కడ వాళ్ళ సహోదరుల పేర్లు స్పష్టంగా అక్కడ రాయబడి ఉంటుంది. అక్కడ చదువుదాం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. అక్కడ సమాజం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమంటుందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరంట, 55వ వచనం, ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియా కాదా, యాకోబు, యేసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా. యేసుక్రీస్తు ప్రభుల వారి సహోదరులు ఎవరంట, ఎంతమంది ఉన్నారు, 4 మనకు కనపడుతున్నారు. అంటే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మరలా తల్లి గర్భములు పుట్టిన వాళ్ళు ఎంతమంది సహోదరులు అంట, 4. వాళ్ళ పేరేమి, ఒక ఆయన పేరు యాకోబు, 2 ఆయన పేరు యేసేపు, 3 ఆయన పేరు సీమోను, 4 ఆయన పేరు యూదా. మరి ఇతని సహోదరులు మనోరు కారా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి చెల్లెలు కూడా ఉన్నారు, ఆయనకు సహోదరులు కూడా ఉన్నారు. వీళ్ళే నమ్మలేదు కదా, మరి సమాజం ఎలా నమ్ముతుంది అని ఈరోజు ప్రపంచంలో చాలామంది మాట్లాడుతున్నారు. దీన్ని మనం బైబిల్లో చదువుకుంటే అసలు వాళ్ళు నమ్మారా నమ్మలేదా అని ఒకసారి బైబిల్లో మనం ప్రశ్నిస్తే బైబిల్లోనే ఒక మాట మనకు కనపడుతుంది. ఏమంటే బైబిల్లోన ఒక మాట మనకు కనపడుతుంది. నమ్మారా నమ్మలేదా అనేది బైబిల్లో మనం చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనం. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు గనుక భోజనము చేయింటకైనను వారికి వీలు కూడి వచ్చిరు గనక వీలు లేకపోయాను. ఆయన ఇంటి వారు ఆ సంగతి విని ఆయన మతి చెల్లించదని చెప్పి ఆయనను పట్టుకొని పోయారు. ఎవరంట, యేసుక్రీస్తు ప్రభువు వారి ఇంటి వాళ్ళే యేసు ప్రభుని ఏమంటున్నారు, ఇక్కడ పిచ్చోడు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు, యేసుక్రీస్తు ఇంటి వారు ఏమంటున్నారు, యేసు ప్రభుని పిచ్చోడు. అక్కడ ఇంకో మాటలు మనం చేస్తున్నాం, యేసుక్రీస్తు యందు విశ్వాసము ఉంచలేదు. యేసుక్రీస్తు ఇంటి వాళ్ళే యేసు ప్రభుని పిచ్చోడు అంటే ఈ సమాజం ఎట్లా నమ్ముతుండే పిచ్చోడిని అని ఈరోజు ప్రపంచం అంటుంది చాలామంది అన్యులు. ఒక్కసారి ఆలోచించండి, బైబిల్ మనం బాగా పరిశీలించి చదువుకుంటే వాళ్ళ జీవితం ఏంటో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత గొప్పవాడో మనకు తెలుస్తుంది. ఇంటి వాళ్ళే పిచ్చోడు అన్నప్పుడు, ఇంటి వాడే మతి చెల్లిందన్నప్పుడు మరి సమాజం ఎంత గుడ్డిగా నమ్ముతుంది ఆ బైబిల్ అని చాలామంది అంటున్నారు ఈరోజు. ఒక్కసారి బైబిల్లో మనం చూద్దాం, వాళ్ళు నమ్మారా నమ్మలేదా అనేది బైబిల్లో మనం చూద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనం చదవక.
వారు పట్టణంలో ప్రవేశించి తాము బసము చేయుచుండిన మేడిగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయ, మత్తీయ, అల్ఫయి కుమారుడైన యాకోబు. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంఘటన. కొద్దిమంది ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి శిలువ వేసినప్పుడు ఆయన సహోదరులు ఉంటే రావాలి కదా, యేసు ప్రభు నమ్మితే సహోదరులకి యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియని ఒప్ప చెప్పాలి కదా, అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు సహోదరుని నమ్మలేదు అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే అపోస్తుల్లో పేర్లన్నీ మనకు కనపడతావు, శిష్యుల పేర్లన్నీ మనకు కనపడతాయి. ఇప్పుడు చదువు, ఇప్పుడు లాస్ట్ యాకోబు 13వ వచనం. వారు పట్టణంలో ప్రవేశించి మేడగదులు ఎక్కిపోయేవారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయ, మత్తీయ, అల్ఫయి కుమారుడైన యాకోబు, జలేతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనేవారు. 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులు. ఎవరు సహోదరులంట? యేసుక్రీస్తు ప్రభు సహోదరులు ఏక మనసుతో ఎడతెడగా ప్రార్థన చేయుచుండిరి. యేసు ప్రభు నమ్మారా లేదా? యేసుక్రీస్తు ప్రభులు వారి సహోదరులు యేసు ప్రభుని నమ్మారా లేదా? నమ్మినట్లుగా ఇక్కడ బైబిల్ మనకు చెబుతుంది. 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియను ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెడగా ప్రార్థన చేయుచుండిరి. మరి ఈ మాట వాళ్ళు చదువులేదేమో. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సహోదరులు యేసు ప్రభుని యందు నమ్మిక ఉంచారంట, ప్రార్థన చేస్తున్నారు. మరి వాళ్ళు ఒకే వచనం పట్టుకొని యేసు ప్రభుని నమ్మలేదు కదా, మరి సమాజం ఎలా నమ్ముతుందని ఎలా అన్నారు? ఇక్కడ అపోస్తల కార్యం రాగానే యేసుక్రీస్తు సహోదరులు యేసు ప్రభుని నమ్మినట్లుగా మనకు చెబుతుంది. కానీ వీళ్ళు ఒక జీవితం ఎలా ఉండేదని ఒకసారి మనం ఆలోచిస్తే 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనమా? తినుటకును త్రాగుటకును మాకే అధికారం లేదా? తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలనను కేపాను విశ్వాసరాలైన భార్యలు వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదని ఇక్కడ అపోస్తులైన పౌలు మాట్లాడుతున్నాడు. ఏమనంటే యేసుక్రీస్తు వారి సహోదరులు భార్యలను వెంట పెట్టుకొని సువార్త పని చేస్తారంట. యేసుక్రీస్తు ప్రభువుల వారు సహోదరులు భార్యలను వెంట పెట్టుకొని సువార్త పని చేస్తారంట. ఇక్కడ పౌలు గారే మనకు చెప్తున్నాడు, వాళ్ళలాగా భార్యలను వెంట పెట్టుకుని వాళ్ళలాగా చేయటానికి మాకు అధికారం ఉన్నది కదా అని మాట్లాడుతున్నాడు. పేతురు కానీ, మరి యాకోబు కానీ, మరి సీమోను కానీ, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు సహోదరులు భార్యలను వెంట పెట్టుకొని సువార్త పనిలో ఉన్నారు. ఆయన యేసు ప్రభువుని ఫస్ట్ అపోస్తల కార్యంలో నమ్మారు, రెండోదిగా సువార్త పని కూడా చేస్తున్నారు. ఇంకో మాట మనం ఆలోచిస్తే యాకోబు పదవి ఎలాంటిదంటే చాలా గొప్ప పదవి అయింది. యేసుక్రీస్తు సహోదరుడు యాకోబు చాలా గొప్పవాడు. ఆయన చనిపోయిన తర్వాత నమ్మారు, ఆయన బ్రతుకున్నప్పుడు యేసుప్రభు నమ్మలేదు. చనిపోయిన తర్వాత నమ్మిన తర్వాత వాళ్ళ గొప్ప పదవి ఎలాంటిదంటే యాకోబుది. అపోస్తల కార్యములో 15వ అధ్యాయము, అపోస్తల కార్యములో 15వ అధ్యాయము 15వ అధ్యాయము 1వ వచనం. అపోస్తల కార్యం 15వ వచనం చదవ. కొందరు యూదా నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులు బోధించిరి. అప్పుడు పౌలును బర్నబాను వారితో విశేష వివాదం తర్కము
కలిగను. అంటే కొందరు ఏమంటారంట, సున్నతి చేసుకుంటేనే రక్షణ అంటారంట. కానీ ఆ పౌలు కూడా ఏమంటారంట, మీరు బాప్తిస్మం ద్వారా రక్షణ పొందితేనే రక్షణ. ఇది తర్కం, వాదం. ఎవరికి? యూదులకు పౌలుకు వాదన జరిగింది. ఇదొక వాదన, ఇదొక తర్కము మనకి పరిహరించాలంటే ఎక్కడ వెళ్ళాలంట? యెరూషలేము దగ్గర సంఘానికి వెళ్ళాలి. వాళ్ళ పెద్దల దగ్గరికి వెళ్తేనే ఈ ఒక తర్కం అనేది, ఈ ఒక గొడవ అనేది మనకి సమాధానం దొరుకుతుందని వాళ్ళు యెరూషలేము పెద్దల దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత ఇవన్నీ మాట్లాడిన తర్వాత మనము 12వ వచనం చూస్తే వాళ్ళందరూ ఇదంతా వాదన చెప్తారు. చెప్పిన తర్వాత 12వ వచనం మనం చూస్తే, అంతటా ఆ సమూహమంతయు ఊరుకుండి బర్నబాయు పౌలును తన ద్వారా దేవుడు అన్యజనులతో చేసిన సూచక్రియలను అద్భుతములు వివరించగా ఆలకించెను. ఎవరు? వారు చాలించిన తర్వాత యాకోబు. ఇదంతా న్యాయం అంతా విన్నాడంట. ఎవరు? యాకోబు. ఎవరు యాకోబు అంటే? యేసుక్రీస్తు శిష్యులు ఒక యాకోబు ఉన్నాడు, అది మర్చిపోకూడదు మనం. యేసుక్రీస్తు శిష్యులు యాకోబు ఉన్నాడు. ఆయన ఏమైపోతాడో 12వ అధ్యాయంలోనే చంపబడతాడు ఆయన యాకోబు. ఎవరు? యోహాను సహోదరుడైన యాకోబు ఏమైపోతాడు? ఖడ్గంతో చంపబడతాడు. ఈ యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు సహోదరుడు. ఈయన ఎలాంటి పొజిషన్లో ఉన్నాడంటే, ఆ ఒక్క పౌలుకు బర్నబాకు వాళ్ళంతా తర్కం వచ్చినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పే ఒక స్థితిలో ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు తమ్ముడు. ఆయన ఎంత గొప్ప స్థితిలోనికి వెళ్ళాడో ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు తమ్ముడు ఇక్కడ ఏమంటాడంటే, ఇప్పుడు 13వ వచనం, యాకోబు ఇట్లనెను, సహోదరులారా నా మాట ఆలోకించడి. అన్యజనుల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకొనినట్టుకు వారిని ఎలాగా మొదట కటాక్షించనో సుమయోను వివరించి ఉన్నాడు. ఇందులో అంటే ఇదంతా వాక్యం అంతా చెబుతూ ఉంటాడు. ఎవరు? యాకోబు. ఎవరైనా? యేసుక్రీస్తు ఒక సహోదరుడు. నమ్మలేదు కాదు, సువార్త ప్రకటించారు, సంఘానికి పెద్దగా ఉన్నాడు. ఎవరు? ఇక్కడ పేతురు ఉన్నారు. అంటే సంఘములో ఉన్న ఒక సమస్యలు తీర్చడానికి పెద్దగా మనకు కనపడుతున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారా తమ్ముడు. ఇంకో మాట చూసి మనం ముగించుకుందాం. సమయం జగ్గైంది, చాలా అయింది కాబట్టి ఇంకొక మాట చూసి మనం ముగించుకుందాము. ఇక్కడ యేసుక్రీస్తు సహోదరుడు ఇంకో ఆయన మనం చూద్దాం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. మనం తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభుల వారి సహోదరులు ఎంతమంది? 4. మొదటివాడు యాకోబు, రెండోవాడు యోసేపు, మూడోవాడు యూదా, 4వ ఆయన సీమోను. ఇప్పుడు యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవబ్బా. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా. చాలు. యాకోబు అంటే ఎవరు ఇక్కడ? అపోస్తలులో ఉన్న యాకోబు కాదు. ఎవరైనా? యేసుక్రీస్తు తమ్ముడైన యాకోబు, ఆయన సహోదరుడైన యూదా. అంటే యేసుక్రీస్తు తమ్ముడు ఒక పత్రిక రాశాడు. ఇక్కడ సమాజం ఏమంటుంది? చాలామంది ఏమంటాడు, యేసు ప్రభుని సహోదరులే నమ్మలేదు అంటున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు తమ్ముడు ఒక పత్రిక రాశాడు. ఇక్కడ యేసుక్రీస్తు దాసుడు అంటే నా అన్న ఎంతో గొప్పవాడని పొగుడుతున్నాడు ఇక్కడ తమ్ముడు. యేసు ప్రభు నన్ను తమ్ముడు అనలేదు యూదా. యేసుక్రీస్తు దాసుడు అంటే బ్రతికున్నప్పుడు మా ఆయన ఇలా మాకు తెలియలేదు, బ్రతికున్నప్పుడు మా అన్న ఎంత గొప్పవాడో మాకు తెలియలేదు. కానీ చనిపోయిన తర్వాత తెలిసింది ఆయన గొప్పవాడని. చనిపోయిన తర్వాత తెలిసింది సృష్టిని కలిగించింది ఆయనని. చనిపోయిన తర్వాత తెలిసింది ప్రకృతిని అంతా నడిపించింది ఆయనని. అప్పుడు మారి ఆయన దాసుడును యాకోబు సహోదరుడైన యూదా అని మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు ఒక సహోదరులు సంఘములో ఉన్న సమస్యలకు తీర్చడానికి పెద్దగా నిలబడిన ఆయన ఎవరు? యాకోబు. ఒక పత్రిక గొప్పగా రాసిన వ్యక్తి ఎవరంటే యూదా. ఇదంతా మనం చూస్తే తీర్పులు కనపడతాయి. ఇక్కడ తీర్పు, యూదా పత్రిక అంతా చదివితే తీర్పులు కనపడుతున్నాయి. ఒక తీర్పరిగా తీర్చడానికి ఇక్కడ యూదా ఎదిగాడా, అంత గొప్పగా ఎదిగాడా. అక్కడ గొడవలు దాటానికి, సమాధానం కలగడానికి, సమాధానం చెప్పటానికి యాకోబు ఎదిగాడా. ఇప్పుడు ఆలోచించండి,
ఇప్పుడు ఆలోచించండి, యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 5వ వచనము, యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 5వ వచనం ఇప్పుడు చదవండి. ఆయన సహోదరులైనను ఆయన విశ్వాసం ఉంచారనా లేదా? విశ్వాసమే కాదు, సంఘాలకు పెద్దగా అయ్యారు. విశ్వాసమే కాదు, పత్రికలే రాశాడు. మరి ఇటువంటి మాటలు వాళ్ళు కనపడలేదేమే? ఈ బైబిల్లో రాయబడిన మాటలు వాళ్ళు చదవలేదేమే? ఒక్క మాట పట్టుకున్నట్టు బైబిల్ మనకి ఎక్కడ అర్థం కాదు. అందుకే చెప్తుంది బైబిల్, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మనకు వస్తుంది. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మనసులో ఉంచుకోండి. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇది క్లాస్ అంటే మనకి కొన్ని విషయాలు, గుర్తులేకని విషయాలు నేర్చుకోవడమే క్లాస్. కాబట్టి ఇక చాలా విషయాలు మన సహోదరుల ద్వారా మనం అందరం నేర్చుకుందాం. మరొకటి విశేషం ఏమంటే సమయం కూడా చాలా ఎక్కువైపోతుంది. సమయం తగ్గంత మనం రావాలి, వచ్చి దేవుని మాటలు మనం నేర్చుకోవాలి. గర్వంగా చెప్పొచ్చు ఎవరైనా, అంటే యేసుప్రభు సహోదరులే నమ్మలేదంటే మనం రెఫరెన్స్తో సహా సమాధానం చెప్పచ్చు. అజ్ఞానంగా మాట్లాడిన వారికి గర్వంతో కాదంట, సమాధానం చెప్పాలి. అంటే ఒక తగ్గింపుతో సన్మానం చెప్పాలి, కానీ గర్వముతో మనం ఎప్పుడు చెప్పకూడదు. నీకేం తెలుసు పోరా, మా బైబిల్ గురించి నీకేం తెలుసు అనకూడదంట. మనం అన్నా కూర్చో, ఈ బైబిల్ నీవు ఇలా అన్నావు కదా, ఇలా ఉందని ఒక సాత్వికమైన మనసుతో మనము సమాధానం చెప్పాలంట. ఇది బైబిల్ చెప్తున్న ఒక బోధ. కాబట్టి ఇటువంటి మాటలు మనం నేర్చుకొని ఆత్మీయ జీవితం వర్ధిల్లి ఆయన నుండి లోకాన్ని చేరాలని మనస్ఫూర్తి కొద్ది మాటలు చెప్తూ ఈ యొక్క అవకాశాన్ని అధ్యక్షుడిగా అప్పగిస్తున్నాం.